మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన వాక్యం ఏమిటంటే, నెమ్మది కలగజేసేటువంటి మాటలను ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది కలవరము, చింత, భయము, అదేవిధంగా నెమ్మది లేని జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడు ఏదో తెలియనటువంటి ఎంప్టీనెస్, అంటే ఒక లోపల ఒక ఖాళీ, ఒక వెలతి కలిగినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారు ఎంత మంచి ఆహారం తిన్నా, ఎంత మంచి బట్టలు కట్టుకున్నా, గొప్ప గొప్ప ఇండ్లలో ఉన్నా, బంగారు నగలు వేసుకున్నా, మంచి మంచి కార్లు డ్రైవ్ చేసినా, ఎంతగా గొప్పగా ఆస్తి సంపాదించుకున్నా, ఈ లోటు, ఈ వెలతి, లేకపోతే లోపల ఉన్నటువంటి అసమాధానాన్ని తీసేసేటువంటిది ఇంకేది కూడా లేదు. కేవలము దేవుడు మాత్రమే, కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, విశ్రాంతిని ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా తప్పకుండా మీరు మీ ఆత్మలో, మీ హృదయములో, మీ మనస్సులో ఒక గొప్ప నెమ్మదిని, ఒక గొప్ప విశ్రాంతిని, ఒక గొప్ప సమాధానాన్ని ఈ వాక్యం వినడం ద్వారా మీరు పొందుకుంటారని నేనైతే విశ్వసిస్తున్నాను. సరే, ఈ సమయంలో మన జీవితంలో అపవాది అనేక సార్లు అసమాధానంలోనికి త్రోయాలనుకుంటాడు. నెమ్మది లేకుండా చాలా సమస్యలను తీసుకొచ్చి మనని బిజీ చేయాలనుకుంటాడు. మనం నెమ్మది లేకుండా జీవించడానికి ఒక రాజ్యమే వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. అయితే దేవుడు పర్పస్ఫుల్గానే కొన్నిసార్లు సమస్యలకు, లేకపోతే శత్రువుకు, లేకపోతే ఒక చింతకు, లేకపోతే నానా విధం లేనటువంటి సమస్యలకు అవకాశం ఎందుకు ఇస్తాడు అని అంటే, ఈరోజు ఏ సమస్యనైతే నిన్ను నెమ్మది లేకుండా, ఏ శత్రువైన సాతానైతే నిన్ను బాధ పెడుతూ నీ జీవితంలో అసమాధానాన్ని తీసుకొస్తూ వచ్చాడో వాన్ని పూర్తిగా నీ జీవితంలోని తీసివేసి నీకు సదాకాలము ఒక సమాధానము, నీ హృదయంలో ఒక గొప్ప విశ్రాంతి, ఒక గొప్ప నెమ్మది పొందుకునేటట్లుగా ఆయన మనల్ని సిద్ధపరచబోతున్నాడు. కాబట్టి ఈరోజు సమస్యలు, సవాళ్ళు, ఇబ్బందులు, అదేవిధంగా శత్రువు యొక్క ఆలోచనలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక గొప్ప వాగ్దానం చేసి ఆయన పరలోకమునకు వెళ్ళేటప్పుడు ఒక మంచి మాటను చెప్పాడు. ఏంటంటే, మనము ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనంలో చదివితే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని, మనము ఫుట్ నోట్లో చూస్తే సమాధానముని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. ఇక్కడ యేసయ్య శిష్యులతోని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇంకా వెళ్ళబోతున్నాను అని చెప్పేసి శిష్యులతో అన్నప్పుడు వాళ్ళ లోపల కలవరం అనేటువంటిది ప్రారంభమైంది. 3.5 సంవత్సరాలు సుమారుగా యేసుక్రీస్తు ప్రభుతో వాళ్ళు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే వారు అక్కడికి వెళ్ళారు. ఆయన భోజనం పెడితే తిన్నారు, అద్భుతాలు చేయమంటే చేశారు, సువార్త ప్రకటించారు. ఆయన వారికి ముందుండి నడిపించాడు. సడన్గా నేను వెళ్ళిపోబోతున్నాను అని చెప్పేసి వాళ్లకు చెప్పగానే వాళ్ళ లోపల ఒక కలవరం స్టార్ట్ అయింది. వాళ్ళ లోపల ఒక చింత, ఒక భయం అనేటువంటిది ప్రారంభమైంది. ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మేము ఏ విధంగా జీవించాలి? ఇప్పటికే మేము మా ఇండ్లను వదిలిపెట్టి వచ్చేసాం, మా వ్యాపారాలని వదిలిపెట్టి వచ్చేసాం, మా ఉద్యోగాల్ని వదిలిపెట్టి వచ్చేసాం, ఇప్పుడు మా భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళు తమ లోపల చింతపడుతూ, కలవరపడుతూ, భయపడుతూ ఉన్నప్పుడు యేసయ్య ఇక్కడ వారితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీరు కలవరపడొద్దు, మీ హృదయములను వెరవనీయద్దు, మీరు ఎంత మాత్రము నిరుత్సాహపడద్దు అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అంటున్నాడు. చూడండి, లోకంలో కూడా కొంత సమాధానం అనేటువంటిది ఉంటుంది. ఎంతవరకు అండి? చూడండి, ఈ లోకస్తులను గనక మనం చూస్తే ఒక పార్టీ చేసుకున్నారనుకోండి, ఆ సంతోషం కొంతకాలం ఉంటుంది. ఒకవేళ ఒక మంచి సినిమా చూశారనుకోండి, ఒక గంటనో 2 గంటలో ఉంటుంది. లేకపోతే ఒక మంచి బట్టలు వేసుకున్నారనుకోండి,
అది కొంతకాలం ఉంటుంది. ఒక కారు కొనుక్కున్నారనుకోండి, ఇల్లు కొనుక్కున్నారనుకోండి, లేకపోతే ఏదో కొత్త వస్తువు మీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, కొంత సమాధానం, కొంత సమయము ఈ లోక సంబంధమైనటువంటి వాటి ద్వారా మనకు వస్తుంది. లేకపోతే మన జీవితంలో ఆ సమాధానం వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ అది కొంత సమయమే ఉంటుంది, క్షణకాలమే ఉంటుంది. కానీ యుగయుగములు మన హృదయంలో శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే. ఈ రోజుల్లో చాలామంది సమాధానం లేక, నెమ్మది లేక, కుటుంబంలో అసమాధానం చేత, భార్యాభర్తల మధ్య అసమాధానం చేత, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఆ యొక్క సఖ్యత లేక ఎన్నో కుటుంబాల్లో ఈరోజు నెమ్మది లేక జీవిస్తూ ఉన్నారు. ఏదో పేరుకే కుటుంబం అని చెప్పుకుంటున్నారు, కానీ నెమ్మది లేని జీవితాలను ఎన్నో కుటుంబాల్లో బ్రతుకుతూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా శాంతి మీకు అనుగ్రహించబోతున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శాంతికి, సమాధానానికి కర్త. మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే కనుక ఆయనకు సమాధానకర్త అని పేరు పెట్టబడింది. దేవుడు మాత్రమే మీకు సమాధానం ఇవ్వగలడు. ఈరోజు మీ జీవితంలో ఎన్ని అలజడులున్నా, ఎన్ని భయాలున్నా, లేకపోతే ఎంత చింత, విచారము, పిరికితనం ఉన్నా, ఎంతమంది శత్రువులు ఈరోజు మీ మీదకి లేచి మిమ్మల్ని భయపెట్టి, మిమ్మల్ని బాధ పెట్టి మీకు సమాధానం లేకుండా చేసిన వాటన్నిటినీ కూడా దేవుడు తన శక్తి కలిగిన హస్తము చేత తీసివేసి మీకు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు ఈ వాక్యం ద్వారా అని నేను విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. సరే, మరి దేవుడు ఎప్పుడు ఈ సమాధానమును సంపూర్ణంగా మన జీవితంలోనికి తీసుకొస్తాడు అనేటువంటి విషయాలను ఈ సమయంలో మనము కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. ఒకసారి మనము ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 10వ వచనం కనుక చదివితే, అక్కడ దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశంకు వచ్చారు. ఆ కానాను దేశంలో వాళ్ళు అనాకీయులను, నెఫిలీలను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అయితే దేవుడు పూర్తిగా ఆ శత్రువులను వెళ్ళగొట్టలేదు. ఎందుకనంటే జంతువులు లేకపోతే మృగములన్నీ విస్తరించి వారిని నాశనం చేస్తాయనే ఉద్దేశంతో కొంచెం కొంచెము శత్రువులను వెళ్ళగొట్టి కొంత భాగాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడనమాట. అయితే శత్రువులు మాత్రం వారి పక్కలో ఉన్నారు. ఎప్పుడు ఎవడో ఒకడు వచ్చి బాధ పెట్టడం, ఎవడో ఒకడు వచ్చి వాళ్ళను హింసించడం, ఎంతో కొంత వాళ్ళను లాక్కొని వెళ్ళడం, వాళ్ళతో యుద్ధాలు చేయడం, ఇట్లాంటి సమస్యలను ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తూనే వచ్చారు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 10వ వచనంలో, మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు. ఇక్కడ నెమ్మది ఎప్పుడు వస్తుంది అని అంటే, మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా ఉన్నప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు మన పక్కనే శత్రువు ఉన్నాడు అనుకోండి, మన పక్కనే బాధ పెట్టేవాడు ఉన్నాడు అనుకోండి, మనం ప్రొద్దున లేవగానే, లేకపోతే రాత్రి పడుకునే ముందు, లేకపోతే మనని శ్రమ పెట్టేవాడు, శత్రువు అనేటువంటి వాడు మన చుట్టూ ఉన్నప్పుడు మనకు నెమ్మది అసలే ఉండదు, సమాధానం అసలే ఉండదు, సంతోషం అసలే ఉండదు. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీకు విశ్రాంతి లేకపోతే నెమ్మది, సమాధానం ఎప్పుడు వస్తుంది అని అంటే, శత్రువు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మీకు సమాధానం వస్తుంది అని ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి సమస్యలైనా, శత్రువులైనా, లేకపోతే ఇబ్బందులైనా, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం సమాధానంగా, నెమ్మదిగా ఉండలేం. అయితే ఈరోజు మీ జీవితంలో మీకున్న పోరాటాలు, ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి శత్రువులు మీకు నెమ్మది లేకుండా చేస్తున్నారు కావచ్చు, లేకపోతే మీతో యుద్ధాలు, పోరాటాలు, కొన్ని సమస్యల ద్వారా ఉండడము మీ జీవితంలో సమాధానంగా ఉండకుండా చేస్తున్నాయి కావచ్చు. అయితే ఇక్కడ ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ శత్రువు లేకుండా చేసినప్పుడు, లేకపోతే ఈ శత్రువు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి శత్రువు మీ పాదముల క్రిందికి వచ్చినప్పుడు మీరు సమాధానాన్ని అనుభవిస్తారు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఒకసారి దావీదు యొక్క జీవితాన్ని చూస్తే, దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద అభిషేకించబడినటువంటి 2వ రాజు. దావీదు
రాజ్యము చేయడం ప్రారంభించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడం ప్రారంభించిన తర్వాత అతని పక్కనున్నటువంటి శత్రువులు ఎంతో మంది అతనితో యుద్ధం చేశారు. మేజర్గా ఫిలిస్తీన్లతో, అదేవిధంగా అనేక మంది తన శత్రు రాజులతో, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు రాజులతో యుద్ధాలు తన జీవితాంతం చేశాడు. ఈ దావీదు చేసినటువంటి యుద్ధాలన్నిటిలో దేవుడు తోడుగా ఉండి అతని శత్రువులందరి మీద దేవుడు దావీదుకు విజయం ఇచ్చిన తర్వాత సొలొమోను కాలంలో గొప్ప నెమ్మదిని, గొప్ప సమాధానాన్ని అనేక సంవత్సరాలు దేశము అనుభవించినట్టుగా, ముఖ్యంగా సొలొమోను ఆ విశ్రాంతిని అనుభవించినట్టుగా, సొలొమోను తన జీవితంలో గొప్ప సమాధానం అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సొలొమోనే దానికి సాక్ష్యముగా మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చదివితే ఇక్కడ తురు రాజైనటువంటి హిరాముతో ఇతడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. చూస్తే తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయేనన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒక్కడునూ లేకుండా అపాయమేమియో కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. 3వ వచనంలో చూస్తే యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. ఏం చేశారంట? దేవుడు దావీదు యొక్క శత్రువులను తన పాదముల క్రింద అణిచే వరకు, తన పాదముల క్రింద పీటగా చేసే వరకు నలుదిశల యుద్ధాలు ఉన్నాయంట. ఎప్పుడైతే దావీదు తన శత్రువులను అణిచివేశాడో, దావీదు తన శత్రువులను పాదపీఠముగా చేసుకున్నాడో, అప్పుడు అతనికి నెమ్మది, సమాధానము నలుదిశల కూడా కలిగింది. ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి శత్రువు దేవుడు మీ పాదముల క్రింద పీటగా చేయబోతున్నాడు. అంతవరకు మీకు సమస్యలు, శత్రువు, లేకపోతే నానా విధములైనటువంటి అసమాధానం ఏలుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనము స్పష్టంగా చూస్తే యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. ఈరోజు మీ జీవితంలో అన్ని వైపుల యుద్ధాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయా? మీకు సమాధానం లేనట్టుగా అనిపిస్తుందా? అయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి శత్రువులను ఆయన మీ పాదముల క్రింద అణిచి మీకు నిశ్చయముగా నెమ్మది ఆయన ఇస్తాడు. ఈ రోజుల్లో చూడండి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య అసమాధానం, అది ఎంత గొప్ప అసమాధానం అంటే ఇంకా వాళ్ళు మాట్లాడుకోలేనంతగా, కలిసి జీవించలేనంతగా గొప్ప అసమాధానాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల మధ్య, అత్తగోడళ్ళ మధ్య, లేకపోతే నానా విధములైనటువంటి వ్యవస్థల మధ్య, వ్యాపారాలు చేసే దగ్గర, ఉద్యోగాలు చేసే దగ్గర ఎంతో అశాంతి, అసమాధానము నెలకొంటా ఉంది. దేశాల మధ్య కూడా అసమాధానం ఉంది. వ్యాపార సంస్థల మధ్య కూడా నెమ్మది లేదు. దెర్ ఈజ్ ఏ వార్ బిట్వీన్ టూ కంట్రీస్ ఆర్ టూ పీపుల్స్ ఆర్ టూ ఆర్గనైజేషన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక రెండు సంస్థల మధ్య, లేకపోతే రెండు వ్యవస్థల మధ్య అసమాధానము, అశాంతి అనేటువంటిది నెలకొంటూ వస్తూ ఉంది. అయితే ఈ అశాంతి, ఈ అసమాధానము, లేకపోతే ఈ యొక్క నెమ్మది లేనటువంటి సందర్భాలు ఎంతవరకు ఉంటాయనంటే వాటిని మనము అణిచేంత వరకు, అంటే వాటిని తీసుకొచ్చినటువంటి శత్రువును మనము పాదముల కింద పీటగా చేసే వరకు నెమ్మది అనేటువంటిది ఉండదన్నమాట. యుద్ధాలు అనేటువంటివి ఉంటానే ఉంటాయి. ఒకసారి మనం దావీదు యొక్క జీవితాన్ని చూస్తే, దావీదుకు తన జీవితంలో ఎప్పుడు కూడా నెమ్మది లేదండి. ఎప్పుడు కూడా యుద్ధాలే. అతని రాజ్యం ఒకవైపు నుంచి కాకపోతే ఇంకొక వైపు, ఒకవైపు నుంచి కాకపోతే ఇంకొక వైపు నుంచి శత్రువులు వచ్చి అతని మీద దాడి చేస్తూనే ఉన్నారు. వారిని లోపరుచుకుంటూనే ఉన్నాడు దావీదు. అయితే అతడు చేసినటువంటి పోరాటము ద్వారా అతని శత్రువులను దేవుడు అతని పాదం కింద పీటగా చేయడం ద్వారా అతని తరాలు సమాధానాన్ని అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ సొలొమోను మాట్లాడుతున్న 4వ వచనంలో, తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరము కట్టింప వీలు లేకపోయినన్న సంగతిని వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒక్కడునూ లేకుండాను. హల్లెలూయా. ఏం చేశారంట? దేవుడు
శత్రువు అనేవాడు ఒక్కడు కూడా లేకుండా అపాయమేమియో కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది కలగజేశాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఇక్కడ సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు యుద్ధాలు చేసి శత్రువులను పాదముల క్రింద పీటగా దేవుని శక్తి ద్వారా చేసినందువలన అతని నెక్స్ట్ జనరేషన్, అతని నెక్స్ట్ తరమైనటువంటి సొలొమోను ఆ నెమ్మదిని, ఆ శాంతిని, దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని, ఆ విశ్రాంతిని అనుభవించడం మాత్రమే కాకుండా దేవుని నామ ఘనత కొరకు ఒక గొప్ప మందిరాన్ని సొలొమోను ద్వారా దేవుడు నిర్మించాడు. మీరు అసమాధానంగా ఉంటే, అశాంతిలో ఉంటే, మీరు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీరు చేయలేరు. రోజు గొడవ అనుకోండి ఇంట్లో, మీరు ఏం ఆలోచిస్తారండి భవిష్యత్తు గురించి, మీ పిల్లల గురించి? రోజు అసమాధానము, రోజు ఐక్యత లేకపోవడము, రోజు భార్య భర్తను తిట్టడం, భర్త భార్యను తిట్టడం, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు అనడం, పిల్లలు తల్లిదండ్రులు అనడం, రోజు ఇదే ఉందనుకోండి, మీ జీవితంలో ఏదైనా చెయ్యాలనే ఆలోచన రాదు. ఏదైనా దేవుని కొరకు చేయాలన్నా, కుటుంబం కొరకు చేయాలన్నా, పిల్లల కొరకు చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా సాధించాలన్నా ఆలోచన అనేటువంటిది అసలే రాదు. అందుకే యుద్ధాలు ఉంటే డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోతుంది. చూడండి, మొన్న పాకిస్తాన్కు అదేవిధంగా ఇండియాకు మధ్య యుద్ధం జరిగింది. యుద్ధము సడన్గా ఆపేశారు. ఒకవేళ కనుక యుద్ధమే అనేటువంటిది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే అభివృద్ధి అనేటువంటిది ఆగిపోతుంది, డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోతుంది. ఇక్కడ దావీదుతో దేవుడు మాట్లాడాడు, నీవు నలుదిశల యుద్ధాలు చేస్తూ వచ్చావు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చదివితే కనుక నాతాను ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, దేవుడు నాకు ఇంత గొప్ప సహాయం చేశాడు కాబట్టి ఆయన కొరకు నేనేం చేయబోతున్నాను, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన అతడు పడుతూ ఉన్నప్పుడు, ఆయన నామఘనత కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడు అంటాడు, నీ చేతిలో రక్తం ఉంది. ఎప్పుడు కూడా నువ్వు యుద్ధాలు చేస్తే వచ్చావు, నీకు ఆ శాంతి, ఆ సమాధానం అనేటువంటిది లేదు. కాబట్టి నీ గర్భవాసమున ఒక కుమారుడు రాబోతున్నాడు. అతని కాలమందు ఒక నెమ్మది, ఒక ప్రశాంతత చుట్టూనున్నటువంటి దేశాల ద్వారా వస్తుంది. ఎవ్వరు కూడా, ఏ ఒక్క వ్యక్తి కూడా ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధాన్ని చేయడానికి రాడు. కాబట్టి ఆ సందర్భంలో నేను సొలొమోనును అభిషేకించి ఒక గొప్ప మందిరాన్ని నిర్మించడానికి నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నానని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడనమాట. కాబట్టి యుద్ధము ఉంటే అభివృద్ధి అనేటువంటిది ఉండదు. యుద్ధము ఉంటే అక్కడ సమాధానం అనేటువంటిది ఉండదు. యుద్ధము ఉంటే అక్కడ ఆ యొక్క మేలు లేకపోతే ఆశీర్వాదం అనేటువంటిది కనబడదు అన్నమాట. ఎంతవరకు యుద్ధాలు ఉంటాయి అంటే శత్రువును లోపరుచుకునేంత వరకు ఈ సమస్యలు లేకపోతే ఇబ్బందులు లేకపోతే అసమాధానం అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. అందుకే 110వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఏంటంటే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు ఏంటంట చూద్దాం ఒకసారి. 110వ కీర్తన 1వ వచనాన్ని కనుక చదివితే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పినటువంటి మాటను ఇక్కడ చెప్తా ఉన్నాడు అన్నమాట. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు ఏంటంట, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పీఠముగా చేసే వరకు నా కుడి పక్కన కూర్చో అంటున్నాడు. ఇక్కడ దావీదు యొక్క శత్రువులను దావీదు యొక్క పాదముల క్రింద పీటగా చేశాడు. అప్పుడే అతనికి సమాధానము, నెమ్మది అనేటువంటిది కలిగింది. ఈరోజు మీ జీవితంలో మీ శత్రువులు ఏవేవి ఉన్నాయి? అది సాతానా, లేకపోతే మనుష్యుల, లేకపోతే మాంత్రికుల, లేకపోతే ఇంకా ఎవడైనా సరే, వారిని దేవుడు మీ పాదముల క్రింద పీటగా చేయబోతున్నాడు. ఈరోజు మీ జీవితంలో రోగాలు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అశాంతి, అసమాధానము, లేకపోతే గొడవలు, నానా విధములైనటువంటి అనుమానాలు, చింత, విచారము, పిరికితనం, ఇవన్నీ కూడా మీకు శత్రువులుగా ఉండి ఈరోజు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి కావచ్చు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ శత్రువులను నీ పాదముల క్రింద పీటగా నేను చేసి మీకు గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం మీకు ఇస్తానని చెప్పేసి ఆయన ఈరోజు శక్తి కలిగినటువంటి వాడై మాట్లాడుతూ ఉన్నాడు. రోమిల రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు ఏంటంటే, సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా మీ పాదముల క్రింద సాతానును చితక తొక్కించును అంటాడు. చూడండి, అక్కడ సమాధానకర్త అని చెప్పేసి ఆ మాట ఎందుకు రాయబడింది అంటే, ఎప్పుడైతే సాతానుడు మీ పాదముల కింద చితక తొక్కించబడతాడో
ఆ సమాధానము మీ జీవితంలో రెయిన్ అవుతూ ఉంటుంది. ఆ సమాధానం అనేటువంటిది మీ జీవితంలో ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. సాతానును మీ పాదముల క్రింద దేవుడు చితక తొక్కించి ఈరోజు మీ కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానాన్ని అంతా కూడా బొత్తిగా తీసేస్తాడు. ఈరోజు బాధించేటువంటి వాడు మీ పక్కన ఉన్నాడు కాబట్టి, మీ కుటుంబంలో ఉన్నాడు కాబట్టి, ఆ గలిబిలిని, అసమాధానాన్ని, లేనిపోని దురాలోచనలను తెచ్చిపెట్టేటువంటి సాతాను ఈరోజు మీ కుటుంబంలో నివసిస్తున్నాడు, సుఖ నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య ఈరోజు సమాధానం లేదు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం లేదు, కుటుంబంలో అసమాధానం ఏలుతూ ఉంది. కాబట్టి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ శత్రువులను అంటే ఆ సాతానును మీ పాదముల క్రింద శీఘ్రముగా చితక తొక్కబోతున్నాడు. తద్వారా మీ కుటుంబంలో, మీ పిల్లలలో, మీ పిల్లల పిల్లల జీవితాల్లో గొప్ప సమాధానాన్ని ఆయన ఇవ్వబోతున్నాడని చెప్పేసి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు శత్రువు లేకపోతే సాతానుడు మా కుటుంబంలో అసమాధానం తెచ్చిపెట్టాడయ్యా. వాడు మాతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. లేనిపోని దురాలోచనలను తెచ్చిపెట్టి నాకు నా భర్తకు మధ్య, లేకపోతే నాకు నా భార్యకు మధ్య, నాకు నా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య దేవ అసమాధానం తెచ్చాడయ్యా. ఈరోజు వాడిని నా పాదం కిందికి తీసుకురండి. దేవా, మీరు సమాధాన కర్త అని రాయబడింది నాయన. అవునయ్యా, మీరు మాత్రమే మీ శాంతినిచ్చే దేవుడు. లోకం ఇచ్చేటట్టుగా మీరు శాంతిని ఇవ్వరయ్యా. మీ గొప్ప శాంతి, మీ గొప్ప నెమ్మది తండ్రి మా హృదయాలకు దేవా సంతోషం ఇవ్వగలుగుతుందయ్యా. తండ్రి, మీరే మాకు నెమ్మది దయచేయండి. ఈరోజు మమ్మల్ని బాధించేటువంటి, మాతో యుద్ధం చేసేటువంటి శత్రువును మా పాదముల కిందికి తీసుకురండి నాయన. తండ్రి, శీఘ్రముగా వాటిని అణిచివేయండి తండ్రి అని గనక మీరు ప్రార్థిస్తే తప్పకుండా ప్రభువు అయినటువంటి దేవుడు మీ పాదం క్రింద వాడిని చితక తొక్కిస్తాడు. ఇక మరెన్నడూ లేవలేకుండా వాడిని అణిచివేసేటట్టుగా మీకు అట్టి సామర్థ్యమునిస్తాడు. మీ పాదములకు, మీ యొక్క చీలమండులకు ఆయన బలమునిచ్చి వాడిని అణిచేసేంత సామర్థ్యమును ఆయన మీకు అనుగ్రహిస్తాడని చెప్పేసి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మీరు కనుక విశ్వసిస్తే ఆమేనని చెప్పండి. అదేవిధంగా రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు సమాధానమును ఏ విధంగా ఇస్తాడు అనేటువంటిది మనం చూస్తే కనుక ఒకసారి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం కనుక చదివితే అక్కడ దేవుడు మనకు సమాధానమును, నెమ్మదిని, విశ్రాంతిని లేకపోతే ధైర్యమును ఎట్లా ఇస్తాడనేది ఈ సమయంలో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో కనుక చూస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి వదిలిపెట్టి అసమాధానం చేత జీవిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో చూడండి, చాలామంది అసమాధానంగా, అశాంతిగా జీవించడానికి గల కారణం ఏంటంటే దేవునికి వాళ్ళు దూరం అయ్యారు. దేవునికి దూరమై మీరేం సంపాదిస్తారండి? దేవునికి దూరమై మీరేమీ సంపాదించలేరు. అందుకే యేసయ్య అన్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరెన్నడూ ఫలించలేరు అన్నాడు. తీగ ఆ చెట్టుకు అంటుకట్టబడి ఉంటేనే అది ఫలిస్తుంది. మనం క్రీస్తులో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. క్రీస్తుతో మనం అంటకట్టబడి ఉంటేనే మనము ఎదుగుతాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవునితో మనం అంటుకట్టబడి ఉంటేనే, దేవునిలో మనం నిలిచి ఉంటేనే మన హృదయాల్లో గొప్ప సమాధానం ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది లోకంలో సమాధానాన్ని వెతుకుతున్నారు. 3 గంటల షో చూస్తే ఏదో సమాధానం, నెమ్మది వస్తుంది అనుకుంటున్నారు. లేకపోతే బంధువులతో, స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటే ఆనందం మనస్సులో వస్తుంది అనుకుంటున్నారు. లేకపోతే మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్తో 4 గంటలు మాట్లాడితే, అతనితో ఒక 4 గంటలు గడిపితే మీ హృదయం తేలికవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకవేళ అవుతుంది కావచ్చు, కానీ అది లోకం ఇచ్చేటువంటి నెమ్మది. అది కొంతకాలమే ఉంటుంది. కానీ దేవుడిచ్చేటువంటి సమాధానము, దేవుడిచ్చేటువంటి నెమ్మది యుగ యుగములకు ఎల్లప్పటికీ ఉంటుంది. కాబట్టి లోకములో మనం సమాధానం వెతుకుతే మనం నిరాశపడతాం. చూడండి, ఒక కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, నేను నీతో ఉన్నది చాలు, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకు ఆస్తి ఎంతైతే వస్తుందో దాన్ని లెక్క చేసి నాకు ఇచ్చేసాయి అన్నాడు. తండ్రి ఏం చేశాడంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకుండా ఏం చేశాడు, తన కుమారునికి రావాల్సిన ఆస్తి అంతా కూడా లెక్క చేసి ఇచ్చేశాడు. అతడు దాన్ని తీసుకొని దూరం వెళ్ళిపోయాడు. తండ్రికి దూరంగా వెళ్తే నేను మంచిగా బతుకుతానేమో, తండ్రికి దూరంగా వెళ్తే నేను సమాధానంగా ఉంటానేమో, తండ్రికి దూరంగా వెళ్ళి నేను అభివృద్ధి పొందుతానేమో అనుకున్నాడు. దూరంగా వెళ్ళి ఏం చేశాడు, నా డబ్బంతా ఖర్చు చేశాడు, దుర్వ్యాపారములు చేశాడు, తిన్నాడు, తాగాడు, వేశ్యలతో తిరిగాడు. అక్కడ సుఖం ఉంటుందేమో, ఇక్కడ సుఖం ఉంటుందేమో, తండ్రి దగ్గర ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి,
తండ్రి దగ్గర ఈ పనులు చెప్తా ఉన్నాడు. తండ్రితో నేను ఉంటే నాకు సమాధానం ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి అంటాడు. కాబట్టి నేను స్వేచ్ఛగా ఉంటే నాకు సమాధానం వస్తుందేమో, స్వేచ్ఛగా ఉంటే నేను ఆనందంగా బతుకుతానేమో అని చెప్పేసి తండ్రికి అతడు వేరైపోయినప్పుడు, తండ్రి ఇంట నుండి అతడు దూరం వెళ్ళినప్పుడు అతడు చివరికి రిక్తుడుగా చేయబడ్డాడు. పందులు తినేటువంటి పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడంట. అతనికి బుద్ధి వచ్చింది. నేను నా తండ్రి ఇంట ఉన్నప్పుడు నాకు ఎంతో నెమ్మది ఉండేది, ఎంతో ఆనందం ఉండేది. నా తండ్రి ఇంట్లో ఉన్నటువంటి పనివారు సుఖంగా ఉంటున్నారు, వాళ్ళు 3 పూటలు అన్నం తింటున్నారు. కానీ ఈరోజు నాకు ఈ గతి వచ్చింది అని చెప్పేసి అతనికి బుద్ధి వచ్చినప్పుడు, తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఎంత మాత్రము తోసేయకుండా ఆ కుమారునిగానే స్వీకరించి, అతనికి ఉన్నటువంటి ఆ మలిన వస్త్రాలన్నీ తీసేసి, అతని పాదములకు చెప్పులు తొడిగించి, అతని యొక్క చేతికి ఉంగరం తొడిగించి, అతని మెడలో దండ వేసి, అతను ఆశీర్వదించి, తిరిగి కుమారునిగా స్వీకరించి నెమ్మదిని ఆ యొక్క తండ్రి తిరిగి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం దేవునికి వేరై, దేవునితో సహవాసము చేయకుండా, దేవునిలో మనం నిలబడకుండా, దేవునితో మనము సాన్నిధ్యంలో మనం ఉండకుండా నెమ్మది కలిగి జీవించడము అంటే అది అసంభవం. చూడండి, చేప నీళ్ళలో ఉంటేనే అది నెమ్మదిగా బ్రతుకుతుంది. ఈరోజు మనము దేవునిలో ఉంటేనే మనం నెమ్మదిగా ఉండగలుగుతాం. ఒకవేళ మనము లోకంలోనికి వెళ్తే ఎట్లా ఉంటుందంటే మన అశాంతి, మన అసమాధానానికి అది లెక్క అనేదే ఉండదు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? వారిని విడిపించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి నీళ్లు నిలవనటువంటి తొట్లను తొలపించుకున్నారంట. జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టి నీరు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. సమాధానకర్త అయిన నన్ను విడిచిపెట్టి వీటగాండ్రను వెంబడిస్తున్నారు. అదేవిధంగా కెమోషు దేవతలకు బలులర్పిస్తున్నారు, అస్తారోసు దేవతలకు బలులర్పిస్తున్నారు. అదేవిధంగా బయలు దేవతను వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, చూడండి, మనం ఇందాక చూసాం కదా, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు వాళ్ళను పిలుస్తూ ఉన్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేమందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయి బూరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమ వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. చూడండి, ఎప్పుడైతే దేవుడు నియమించినటువంటి మార్గములో మనం నడవమో, దేవుడు మన కొరకు ఉద్దేశించినటువంటి త్రోవలో మనం నడవమో, మనకు కీడు ఆటోమేటిక్గా వస్తుంది. బాధపరిచేవాడు వస్తాడు, నెమ్మది లేకుండా చేసేవాడు వస్తాడు. ఈ రోజుల్లో మీరు దేవుని చిత్తములో నుంచి, దేవుని ఉద్దేశంలో నుంచి మీరు బయటకు వచ్చారు కాబట్టి మీ జీవితంలో నెమ్మది, ప్రశాంతత, సమాధానం అనేటువంటిది లేదు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారి ఆలోచనల చొప్పున నడుస్తున్నారు కాబట్టి ఆ ఆలోచనలకు అనుగుణంగానే శ్రమపరిచేవానికి నేను అప్పగిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరు దేవుని ఆలోచన చొప్పున నడుస్తున్నారా, మీ స్వంత ఆలోచన చొప్పున నడుస్తున్నారా అని ఈ సమయంలో నేను మీకు ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ మీ స్వచిత్తము, మీ స్వకీయమైన ఆలోచన చొప్పున కనుక మీరు నడిస్తే మీకు అసమాధానం ఎదురవుతూ ఉంటుంది, అశాంతి ఎదురవుతూ ఉంటుంది, బాధ పెట్టేవాడు ఎదురవుతాడు. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా నేను మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మేలు కలుగజేసే మార్గం ఒకటి ఉంది. అదేంటంటే దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన మార్గం. ఈ మార్గంలో మీరు కనుక నడిస్తే మీ ప్రాణములు నెమ్మదిగా ఉంటాయి, మీ ప్రాణములు సుఖముగా ఉంటాయి, మీ ప్రాణములు శాంతితో వర్ధిల్లుతాయి. కాదు అని గనక ఒకవేళ మీ స్వచిత్తము చేయడానికి కనుక సిద్ధపడతా ఉంటే అశాంతి, అసమాధానము, వెలతి, లేకపోతే బాధ అనేటువంటిది మీ హృదయాల్లో ఏలుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా నేను మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుని ఆలోచనలను కాకుండా మన స్వంత ఆలోచనలను కనుక ఒకవేళ కలిగి జీవిస్తూ ఉంటే అది మీకు బాధను తీసుకొస్తుంది అనేది చెప్తున్నాను. ఇంకేంటిదంటే 20వ వచనంలో, షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషం లేదు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును,
తండ్రులేమి కుమారులేనిమి అందరును అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. ఎప్పుడైతే మనము మన స్వచిత్తాన్ని, మన సొంత చిత్తాన్ని, మన స్వర ఆలోచనలను మనం చేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనము పడి కింద కూలునట్లుగా, అడ్డు తగిలి కింద కూలినట్లుగా మన ముందు ఆటంకములను పెడతాడనమాట. అందుకే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు? ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును. ఆటంకాలు ఎందుకు వస్తాయి మన జీవితంలో? అభ్యంతరాలు ఎందుకు వస్తాయి అంటే, మనము మన స్వంత ఆలోచన చొప్పున నడిచినప్పుడు, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి, దేవుని యొద్ద వినకుండా, దేవుని యొద్ద అడగకుండా, దేవుని యొక్క ఆలోచనల చొప్పున మనం నడవకుండా, మనకు ఏది తోస్తే అది చేస్తాం చూడండి, తద్వారా మనకు అశాంతి, అసమాధానం వస్తుంది. చూడండి, మన జీవితంలో ఎన్ని నిర్ణయాలు దేవుని చిత్తాన్ని కాదని తీసుకున్నాం. ఈరోజు ఆ నిర్ణయాలే మీకు నెమ్మది లేకుండా చేశాయి. మీ వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని అడిగి చేసుకున్నారా? లేకపోతే ఆ ఇల్లు కట్టడానికి మీరు తీసుకునే లోన్ విషయంలో దేవుని అడిగి తీసుకున్నారా? లేకపోతే మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ పిల్లవాడిని చదివించడానికి, లేకపోతే మీరు బయట దేశం వెళ్ళడానికి, ఆ ఉద్యోగంలో చేరడానికి, ఆ వ్యాపారం పెట్టడానికి ఎక్కడ మీరు దేవుణ్ణి అడిగి చేశారు? దేవుని ఆలోచన కాకుండా ఈరోజు మీ స్వచిత్తాన్ని, మీ సొంత ఆలోచనను నెరవేర్చుకోవడానికి మీరు ఎంత ధైర్యం చేశారో చూడండి. ఆ నిర్ణయం ద్వారానే ఈరోజు ఏం జరుగుతుందంట? అది ఒక అడ్డుబండగా మారింది. అదే ఈరోజు మిమ్మల్ని ఆటంకపరిచి నెమ్మది లేకుండా చేసేటువంటిదిగా ఉంది. ఈరోజు బాధపడితే దాని ద్వారా ఎట్లా ఉంటుందండి చూడండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు దాన్ని పడి తట్టుకొని కూలునట్లుగా నేను చేశాను అడ్డుబండగా అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం చేసే నిర్ణయాలు ఈరోజు మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మనం తీసుకునే నిర్ణయము, మనం వేసే ప్రతి అడుగు దేవుని నుంచి పొందుకున్నదై ఉండాలి, దేవుని మార్గములలో నడిచేటువంటిదై ఉండాలి. అప్పుడు తప్పకుండా మనం చేసే ప్రతి ప్రయత్నములో ఒక గొప్ప సమాధానము, ఒక గొప్ప ఆనందము మన హృదయాల్లో ఏలుతుంది అని చెప్పేసి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే బ్రదర్, మరి నేను నిర్ణయం చేశాను కదా, నా నిర్ణయం ద్వారా, నా యొక్క స్వచిత్తము ద్వారా, నా సొంత ఆలోచన ద్వారా, నాకు బ్రెయిన్ ఉంది కదా, నాకు ఆలోచన ఉంది కదా, నా చదువు ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది కదా అని నేను నిర్ణయాలు తీసుకొని ఈరోజు నిరుత్సాహపడిపోయాను, నాకు అశాంతి ఎదురైంది కదా, మరి ఇందులో నుంచి నన్ను దేవుడు బయటకు తీసుకొస్తాడా అంటే తప్పకుండా తీసుకొస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కేవలము ఈ సమయంలో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, దేవా నాకు సహాయం చేయండి, ప్రభు నన్ను ఈ బంధకాల నుంచి విడిపించండి. ఈరోజు నేను అడ్డు తగిలి పడ్డాను, అడ్డుబండ తగిలి కింద పడ్డానయ్యా, నా కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలాయి, నా ముఖానికి దెబ్బలు తగిలాయి ప్రభు, నా హృదయం గాయమైంది, ఈరోజు నేను నెమ్మది లేకుండా, శాంతి లేకుండా చింతపడుతూ జీవిస్తున్నానయ్యా, నాకు ఈరోజు సమాధానం ఇవ్వండి అని కనుక నువ్వు హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. మీరు చేసిన నిర్ణయాల ద్వారా ఈరోజు మీరు ప్రయాసపడుతున్నారేమో, మీరు తీసుకున్న మీ యొక్క స్వచిత్తము ద్వారా, సొంత ఆలోచనల ద్వారా మీరు భారాల్ని భరిస్తున్నారేమో. ఆయన పిలుస్తున్నాడు, రండి, ఆయన మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు, ఆయన మీకు నెమ్మది ఇస్తానంటున్నాడు. ఈ నెమ్మది లోకం ఇచ్చినట్లుగా ఉండదు, ఈ నెమ్మది 3 గంటల సినిమా చూస్తే వచ్చినట్టుగా ఉండదు, ఈ నెమ్మది ఒక చికెన్ బిర్యానీ తింటే వచ్చినట్టుగా ఉండదు, లేకపోతే ఈ నెమ్మది మీరేదో కావలసినవి మీకు నచ్చినటువంటి పొందుకుంటే వచ్చినట్టుగా ఉండదు. దేవుడిచ్చే నెమ్మది అది మీ హృదయాన్ని ఎంతో ఆనందభరితులుగా చేస్తుంది, ఎంతో సంతోషభరితులుగా చేస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, అట్టి నెమ్మది, అట్టి హృదయాన్ని ఎవడూ దొంగలించలేడు. అట్టి హృదయంలో అట్టి నెమ్మది ఉంటే నీకున్నా లేకపోయినా నువ్వు సంతోషంగా ఉంటావు, నీకున్నా లేకపోయినా నువ్వు ఆనందంగా జీవిస్తావు. ఎంతమంది నీ పక్కన ఉన్నా లేకపోయినా ఆ దేవుడిచ్చేటువంటి సమాధానము, ఆ నెమ్మది ద్వారా నీవు అనేకులకు దీవెనకరంగా ఉంటావు అనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి రెండవదిగా ఏంటంటే, దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం ఎట్లా వస్తుందంటే, దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, దేవుని నుంచి విని మనం నిర్ణయాలు చేసినప్పుడు మనకు నెమ్మది వస్తుంది. ఒకవేళ కనుక ఈరోజు మీరు దేవుని నుంచి వినక చేసిన నిర్ణయాల ద్వారా ఈరోజు అశాంతి, అసమాధానం అనుభవిస్తే మీరు ప్రార్థన చేయండి, దేవుని సహాయం అడగండి. ఆయన తప్పకుండా మీ ప్రార్థన విని మీకు గొప్ప నెమ్మది ఇస్తాడని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా మూడోది ఏంటంటే, ప్రార్థన ద్వారా నెమ్మది వస్తుంది. చాలామంది ఈరోజు
ప్రార్థన లేమి ద్వారా అసమాధానం అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీకు ప్రార్థించే భారాన్ని ఆయన పెట్టాడు. అవునా కాదా అండి? అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, సంఘం నిమిత్తము, సేవకుల నిమిత్తము, మారు మనస్సు కావలసినటువంటి అనేకుల నిమిత్తము, దేశం నిమిత్తము, అదేవిధంగా ప్రజల నిమిత్తము, రాజుల నిమిత్తము, అధికారుల నిమిత్తము ప్రార్థించే ప్రార్థన భారాన్ని దేవుడు ఈరోజు మన మీద పెట్టాడు. ఒకవేళ కనుక మనం ఆ ప్రార్థించేటువంటి ఆత్మను పొందుకున్నప్పటికీ ప్రార్థించకపోతే, మనము విశ్వసించి మొరపెట్టేంత శక్తి ఉన్నప్పటికీ మనం మొరపెట్టకపోతే అశాంతి, అసమాధానం అనేటువంటిది మనలో ఏలుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మూడవదిగా ప్రార్థన ద్వారా సమాధానము మన హృదయములోను, అదేవిధంగా దేశములోను, సంఘములోను, ప్రజలలోను, కుటుంబంలోను ఏలుతుంది అనేది ఈ సమయంలో మూడవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. అక్కడ అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఈ సమయంలో చూద్దాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంట? మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. చాలు. మనుష్యులందరి కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు నెమ్మది కలిగి సుఖంగా మనము బ్రతుకుతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు శత్రువు మనుషుల్లోనికి దూరి వాని యొక్క పన్నాగములను చేస్తూ ఉన్నాడు. అవి పని చేయకుండా ఉండాలంటే, సాతాను తంత్రములన్నీ కూలద్రోయబడాలి అని అంటే, వాని యొక్క ప్రయత్నాలు ఏవి కూడా ఫలించకుండా చేయాలి అని అంటే మనం తప్పకుండా ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనదంట. ఈరోజు మీకు ముఖ్యమైన పనులు ఎన్నున్నాయి? వాటన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థించే పని. ఈరోజు మీ ఉద్యోగం మీకు ఈరోజు ముఖ్యంగా అనిపిస్తుండవచ్చు, మీ కుటుంబం ఈరోజు మీకు ముఖ్యంగా అనిపిస్తుండవచ్చు, మీ వ్యాపారం ఈరోజు మీకు ముఖ్యంగా అనిపిస్తుండవచ్చు. కానీ దాని అంతటికంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది. అదేంటంటే ప్రార్థించే పని. ఈ ప్రార్థించే పని ఏంటంటే చూడండి, ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మన రాష్ట్ర నాయకుల కొరకు, దేశ నాయకుల కొరకు, మన చుట్టుపక్కల ఉన్న దేశాల నాయకుల కొరకు, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నాయకుల కొరకు, మన గ్రామ నాయకుల కొరకు, మన పట్టణ నాయకుల కొరకు, ప్రజలందరి కొరకు మనం ప్రార్థించినప్పుడు సుఖంగా, నెమ్మదిగా, మనం ఆనందంగా మన హృదయం ఉంటుంది. కాబట్టి ఈరోజు నుంచి మనం ప్రార్థన చేద్దాం. మీరు కొన్ని లిస్టు రాసి పెట్టుకోండి. ఒక 10-20 అంశములు రాసుకోండి. మీ యొక్క దేశ నాయకుల కొరకు, లేకపోతే రాష్ట్ర నాయకుల కొరకు, మీ గ్రామ నాయకుల కొరకు, లేకపోతే ప్రజలందరి కొరకు, మీ గ్రామం కొరకు, మీ దేశం, మీ యొక్క రాష్ట్రం కొరకు, లేకపోతే మీ సంఘం కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, హృదయపూర్వకంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతామో, దేవుడు తన సమాధానం చేత మనం నింపుతాం. మనం ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయన కుమ్మరించుకుంటామో, అంటే మన హృదయాన్ని ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటామో, ఇమ్మీడియట్గా దేవుడు మన హృదయాన్ని సమాధానం చేత నింపుతాడు. మీరు మీ హృదయాన్ని ప్రార్థనతో ఖాళీ చేసుకోవట్లేదు కాబట్టి మీ హృదయాన్ని దేవుడు సమాధానం చేత నింపలేకపోతున్నాడు. మీ హృదయంలో మీ భారాలన్నీ, మీ చింతలన్నీ, మీ సమస్యలన్నీ మీలోనే పెట్టుకుంటున్నారు కాబట్టి అవి మిమ్మల్ని ఈరోజు బాధ పెడతా ఉన్నాయి. ఎప్పుడైతే మీ హృదయంలో ఉన్న చింత, భయము, విచారము, లేకపోతే అనుమానము, పిరికితనము, వీటన్నిటిని దేవుని దగ్గర కుమ్మరిస్తే ఆయన సమస్తాన్ని నింపేటువంటి శక్తిమంతుడు. ఆ సమస్తాన్ని కూడా సమాధానం చేత నింపే శక్తిమంతుడు. కాబట్టి ఈరోజు ప్రతి అసంపూర్ణత, ప్రతి అసమాధానము, అదేవిధంగా ప్రతి పిరికితనము, ప్రతి భయము, ప్రతి అపనమ్మిక అంతటినీ తీసివేసి దేవుడు సర్వశక్తి కలిగిన మహోన్నతమైనటువంటి సమాధానం చేత మీ హృదయములను తెప్పరిల్లింపజేస్తాడు. కాబట్టి మీ ఇంటి పక్కనోడు సమాధానంగా ఉండాలన్నా, మీరు పనిచేసే చోట సమాధానంగా ఉండాలన్నా మనం ప్రార్థన చేయాలి. సాతానుడు ఎవరిని ఎట్లా పట్టుకొని మీకు బాధ తెచ్చేటువంటి వాడుగా ఉండొచ్చు. కాబట్టి వాని పన్నాగములు, వాని కుయుక్తులు నెరవేర్చబడకుండా ఉండాలి అని అంటే తప్పకుండా మనం ప్రార్థించే వారమై, ప్రార్థనలో మెలకువగా ఉండేవారమై
ఉండాలని చెప్పేసి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మూడవదిగా నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మనం ప్రార్థన ద్వారా గొప్ప సమాధానాన్ని మనం పొందుకుంటాం. మన హృదయంలో గొప్ప నెమ్మదిని అనుభవిస్తాం. ఈరోజు మీకు నెమ్మది లేదా? ఒక గంట సేపు దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేయండి. ఒక 20 నిమిషాలు మీ హృదయాన్ని కుమ్మరించుకోండి. మీకు నెమ్మది వస్తుంది. ఈ నెమ్మది ఎన్ని కోట్ల డబ్బులను సంపాదించినా, లేకపోతే ఎంత విలగల వస్త్రములను మీరు ధరించినా, ఎంత బంగారం మీరు వేసుకున్నా, ఎంత గొప్ప ఇంట్లో ఏసీ పెట్టుకొని ఉన్నా, లేకపోతే ఎంత మంచి ఆహారం తిన్నా, అట్టి సమాధానం, అట్టి ప్రశాంతత మీరు పొందుకోలేరు. కేవలము దేవుడిచ్చే నెమ్మది మాత్రమే అది విలువైనటువంటిదిగా ఉంటుంది అనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా నాలుగోది ఏంటంటే, వాక్యము మనకు నెమ్మదిస్తుంది. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు కదా, 119వ కీర్తన 50వ వచనంలో, దేవా నీ వాక్యమే నాకు నెమ్మదిచ్చిందయ్యా, నా బాధలలో అది నాకు సమాధానం ఇచ్చింది అని అతడు జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి మనము చదువుదాం. 119వ కీర్తన 50వ వచనం కనుక చదివితే అక్కడ దైవజనుడైనటువంటి దావీదు మాట్లాడుతున్న మాటను మనం చూడవచ్చు. ఒకసారి చదువుదాం. 119వ కీర్తన 50వ వచనంలో మనం చదివితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈరోజు మీరున్నటువంటి బాధలు మీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి కావచ్చు. అవి అప్పుల సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబంలో గొడవల, అల్లర్ల, అసమాధానం ఏదున్నప్పటికీ వాక్యము మీకు నెమ్మదిస్తుంది. మన బాధలన్నిటిలో మనకు నెమ్మది, నిరీక్షణ, ధైర్యం ఇచ్చేది దేవుని వాక్యమే. ఈరోజు దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి మోటివేషనల్ స్పీకర్స్ లేకపోతే ఇంకెవరో మాట్లాడిన మాటల ద్వారా మీకు ఏమి రాదు. న్యూస్ ఛానల్స్ చూసి ఎవనియో మాట్లాడిన మాటలు వింటే మీకు నెమ్మది అస్సలు రాదు. లేకపోతే ఇంకెన్నో ఏమో చూస్తే మీకు నెమ్మది రాదు. కాబట్టి దేవుని వాక్యము పట్టుకోండి. ఈ వాక్యం పట్టుకొని చదవండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడతాడు. మీకు ఒక గొప్ప నెమ్మది మీకు వస్తుంది, గొప్ప ధైర్యం మీకు వస్తుంది, గొప్ప ఆదరణ మీకు వస్తుంది. అందుకే 94వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, అక్కడ ఏంటంటే 17-18 వచనాల్లో, నా బాధలు గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది మీ వాక్యం ద్వారానే వచ్చింది అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తాడనమాట. ఒకసారి మనము చదువుదాం. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. ఏం చేశాడంట? నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తుంది. ఆదరణ దేవుడు ఎట్లా ఇస్తాడు? ఉట్టిగానే ఇస్తాడా? మాట ద్వారా ఆదరణ వస్తుంది. చూడండి, మనము సమస్యలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి, నేను నీకు తోడున్నా, నీకు సహాయం చేస్తా, మీరు డబ్బులు అవసరం ఉన్నాయనుకోండి, ఎవరో ఒకరు వచ్చి నేను నీకు డబ్బులు ఇస్తా అంటే ప్రాణం నిమ్మలమవుతుంది, నెమ్మది వచ్చినట్టుగా అనిపిస్తుంది, ఆ భారం అంతా పోయినట్టుగా అనిపిస్తుంది. మరి దేవుడు నీకు ఆధారమై, దేవుడు నీకు సహాయమై ఉన్నప్పుడు ఆయన నీకు ఏం చేస్తాడు? వాగ్దానం చేస్తాడు. అదేవిధంగా ఆయన మాట్లాడతాడు, మధురమైన శుభవచనములు చెప్పి నీ ప్రాణాన్ని తెప్పరిల్లింపజేస్తాడు. హల్లెలూయా. మనం జకర్యా గ్రంథంలో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలంతా కొట్టబడ్డారు, వాళ్ళు బాధపరచబడ్డారు, 70 సంవత్సరాలు ఘోరమైనటువంటి చెరను అనుభవించారు. అప్పుడు దేవుని యొక్క దూత వచ్చి మధురమైన శుభవచనములు చెప్పి వారిని మేల్కొలుపుతూ ఉంది. ఇర్మియా కూడా ఒక సందర్భాన్ని అతడు దర్శనం చూశాడు. ఆ దర్శనం చూసినప్పుడు, ఆ కళ వచ్చినప్పుడు అతనికి ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం అతనికి కలిగిందంట. చూడండి, దేవుడు ఆదరణకర్త, నెమ్మదిచ్చే దేవుడు. ఆయన మాట ద్వారా తప్ప మనకు నెమ్మది ఎక్కడి నుంచి కూడా రాదు. చాలా విషాదకరమైన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో క్రైస్తవులు లోకంలో నెమ్మది వెతుకుతూ ఉన్నారు, లోకంలో శాంతి సమాధానాన్ని వెతుకుతున్నారు. క్షయమైపోయేటువంటి లోకంలో, అదేవిధంగా కొంచెం సేపు ఉండేటువంటి సంతోషంలో యుగయుగాలు నెమ్మది వెతుకుతూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుడు మాత్రమే మీకు నిజమైన సమాధానం ఇస్తాడు. అది లోకం ఇచ్చేటువంటిదిగా ఉండదు అనేది ఈ సమయంలో నేను చెప్తున్నాను. ఒకసారి మనము జకర్యా గ్రంథంలో ఆ మాటలు మనం చదువుదాం. జకర్యా గ్రంథంలో మనం చూస్తే కనుక ఇశ్రాయేలు ప్రజలు కొట్టబడి శ్రమలో, ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుడు వారిని మధురమైనటువంటి శుభవచనములు చెప్పి వారిని ఆదరిస్తున్నట్టుగా, వారిని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి మనం చదివినట్లయితే జకర్యా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే కనుక
ఇక్కడ 12వ వచనంలో, అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతి యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచున్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందు అని మనవి చేయగా, యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు చెరలో, బాధలో, బంధకంలో, ఇబ్బందిలో, నిట్టూర్పులో ఉన్నప్పుడు ఇంకా ఎందాక దేవా ఈ కష్టము, ఎందాక దేవా ఈ నెమ్మది లేని జీవితము అన్నప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆదరణ అయిన మధుర వచనములతో దేవుడు మాట్లాడాడంట. ఇక మీదట నువ్వు అనుభవిస్తున్నటువంటి చెర, ఈ బాధకం ఉండదు, మీరు బయటకు వస్తారు అని చెప్పేసి దేవుడు వారితో చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఉంటే నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుడు తన వాక్కు పంపి మీకు నెమ్మదిస్తాడు. దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మధురమైనటువంటి శుభవచనములే మనకు ధైర్యాన్ని ఇస్తాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవండి, దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినండి. లోకంలో మనం ఎంత చూసినా మనకు ఆ నెమ్మది రాదు, మనకు ఆ సంతోషము రాదు. యూ కెన్ సర్చ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, యువర్ emptiness cannot be filled. My dear brother, my dear sister, if you stay in the presence of God, if you seek the Lord with your all heart, you must be filled with the fullness of His peace. My dear brother, my dear sister, do not be discouraged. The Lord is for you. He will take care of you, so that you cast out your burdens upon Him. You must take care of you. సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీ భారాలన్నీ దేవుని మీద వేయండి, దేవుని యొక్క మాట కొరకు కనిపెట్టండి. ఆయన మాట మీకు ఒక గొప్ప నెమ్మది, ఆయన మాట మీ జీవితానికి ఒక దారి. నెక్స్ట్ జీవితం అంతా కూడా ఆ మాటలోనే ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యముతో సహవాసము చేయడం ద్వారా, దేవుని యొక్క వాక్యము చదవడం ద్వారా, దేవుని మాటలు మనం వినడం ద్వారా మన హృదయంలోనికి నెమ్మది వస్తుంది. లేనిపోని మాటలు, ఈ లోక సంబంధమైన విషయాలన్నీ వింటూ, న్యూస్ ఛానల్స్ చూస్తూ, అదేదో అన్నిట్లో గడిపితే మీ అంత కన్ఫ్యూజన్ స్టేట్లో, మీ అంత అసమాధానంగా ఇంకొకడు కూడా ఉండడు. కాబట్టి ఉన్నాయి, లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ క్రైస్తవులంగా మనం ప్రత్యేకంగా జీవించాల్సిన అవసరత ఉంది అని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే, ఇది 4వది, దేవుని యొక్క వాక్యము మనకు సమాధానం ఇస్తుంది అనేది నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. 5వదిగా మనం చూసినట్లయితే, యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద మనము ఆధారపడాలి. ఒకసారి మనం యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం కనుక చదివితే, అక్కడ దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇక్కడ 5వది ఏంటంటే ఫెయిత్ ఆర్ డిపెండెన్సీ ఆన్ గాడ్. దేవుని మీద విశ్వాసం ఉంచడం, దేవుని మీద ఆధారపడడం. ఈ రోజుల్లో మనము చాలా అన్సర్టైన్ టైమ్స్లో ఉన్నాం. అంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, అపాయకరమైన కాలములు అంటాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏ అపాయం వస్తుంది, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లోనికి మనం నెట్టబడతామో తెలియదు. అయితే ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎప్పుడు కదల్చబడ్డాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో కూడా క్షామం వస్తుందన్న భయమే ఉండదు అంటాడు. నీవు నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏది పోయి ఉండదు అంటాడు. కాబట్టి నువ్వు పూర్ణ వయస్సు గలవాడవే సమాధిలోనికి వెళ్తావు అంటాడు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు పూర్ణ శాంతిస్తాడు. దేవుడు మనకు పూర్ణ శాంతిస్తాడు. ఈ రోజుల్లో మీరు మీ ఉద్యోగం మీద ఆధారపడ్డారు, ఈ రోజుల్లో మీరు మీ భర్త మీద ఆధారపడ్డారు, మీ భార్య మీద ఆధారపడ్డారు. బ్రదర్, ఆధారపడద్దా? ఆధారపడాలి, కానీ ఎప్పుడు దేవుని తర్వాతనే అన్నీ. దేవుడు లేకుండా మీకేమీ లేదు కదా. దేవుడు గాక దేవుని స్థానంలో ఇంకా వేరేది ఇంకొకటి అయితే మీకు పూర్ణ శాంతి, పూర్ణ సమాధానం అనేది అసలే రాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో, మనం దేవుని మీద ఇట్లా ఆనుకోవాలి, మన భారమంతా ఆయన మీద వేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంట, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. వాని శాంతి సమాధానం ఎవడు దొంగలించలేడు, ఎందుకంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి ప్రతి సందర్భంలో. నీకు అన్నీ ఉన్నప్పుడైనా, ఏమీ లేనప్పుడైనా, నువ్వు సంతోషంగా సమాధానంగా ఉన్నప్పుడైనా,
లేకపోతే కొన్ని ఫ్రస్ట్రేషన్స్, కొన్ని చింత విచారంలో వచ్చినప్పుడైనా, ప్రతి సందర్భంలో మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆయన పూర్ణ శాంతిని నీకు ఇచ్చి నిన్ను కాపాడుతాడంట. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచావు చూడు, ఆ విశ్వాసాన్ని దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి 5వదిగా నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుని మీద మనము ఆధారపడాలి. ఒకవేళ మన స్వచిత్తాన్ని నమ్ముకొని, మన సొంత ఆలోచనలను నమ్ముకొని ఐగుప్తును ఆశ్రయించి లేకపోతే ఇంకా దేన్నో ఆశ్రయిస్తే మనము చివరికి నష్టపోతాం, చివరికి మనం రిక్తులం అవుతాం. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను నా గుర్రాలను ఆశ్రయించను, నా రథాలను ఆశ్రయించను, వాటి యందు నేను నమ్మకమే ఉంచను. నా దేవుడు నా ఆధారము, ఆయన మీదనే నేను నమ్ముకుంటాను. నాకు రక్షకుడు, నా ఆశ్రయదుర్గం ఆయనే అని చెప్పేసి దేవుని మీద అతడు విశ్వాసం ఉంచాడు. ఎవరైతే రథములను గుర్రములను ఆశ్రయించాలో వాళ్ళు పడిపోయారు, నేను చక్కగా నిలుచున్నాను అంటాడు. కాబట్టి ఈరోజు మీ డబ్బు, మీ ఉద్యోగము, మీ వ్యాపారము, లేకపోతే మీకున్నటువంటి బలము, మీకున్న ఘనత, మీకున్న ఇన్ఫ్లుయెన్స్, వాటి మీద ఆధారపడితే మీరు ఒకరోజు మీ నెమ్మదిని పోగొట్టుకుంటారు. ఒకరోజు మీరు రిక్తులైపోతారు, ఒకరోజు మీరు ఎంప్టీగా అయిపోతారు. కానీ ఎప్పుడైతే మీ ఆధారం దేవుడు అవుతాడో అప్పుడు మీకు పూర్ణ శాంతి, పూర్ణ సమాధానం, పూర్ణ నెమ్మది మీకు ఆయన ఇస్తాడు. ఇది ష్యూర్ వర్డ్. సరే, ఈ సమయంలో ఇంకొక మాట కూడా చూద్దాం. సామెత గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 1వ వచనం నుంచి, నా కుమారుడా, నా ఉపదేశం మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును అని చెప్తూ 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఏం చేయాలంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, కానీ ఏం చేయాలి? పూర్ణ హృదయముతో దేవుని మీద మనము నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచడం అనేటువంటిది మనల్ని మనం చంపేసుకోవడం. మన మీద మనం నమ్మకం ఉంచట్లేదు అంటే పూర్తిగా మనం సాక్రిఫైస్ చేసుకున్నట్టే దేవుని కొరకు. కాబట్టి మన నమ్మకాన్ని దేవుని మీద పెడతాం చూడండి, అప్పుడు దేవుడు దాని కొరకై టేక్ కేర్ చేస్తాడు. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా సరే, మీ భవిష్యత్తు కొరక, మీ పిల్లల కొరక, లేకపోతే మీ యొక్క వ్యాపారంలో కొరక, మీ పరిచర్య కొరక, దేని కొరకైనా సరే దేవుని మీద నమ్మకం ఉంచండి. మీ జ్ఞానం ఉన్నా, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నా, మీకు డబ్బు ఉన్నా, ఆస్తున్నా, అంతస్తులున్నా, ఐశ్వర్యం ఉన్నా, అవన్నీ కొంతవరకే. ఒక సర్టెన్ స్టేజ్లో అవన్నీ పనికి రాకుండా పోతాయి. వాటన్నిటిని మీరు కాళ్ళతో తనివి నాకు అవసరం లేదు అంటారు ఒకరోజు. కాబట్టి ఈరోజు మనకు దేవుడు ఆధారం కావాలి. మన ఆధారము దేవుడు అయినప్పుడు మనకు పూర్ణ శాంతి, పూర్ణ సమాధానం మనకు వస్తుంది. ఆ సమాధానాన్ని ఎవ్వడు కూడా దొంగిలించలేడు. కాబట్టి 5వదిగా నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుని మీద మనం ప్రతి సందర్భంలో ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి. ఈరోజు మీరు ఆయన మీద ఆధారపడే జీవితం మీకుందా? ఒకవేళ లేకపోతే కనుక ఈరోజు నుంచి ప్రారంభించండి. దేవుడు మీకు గొప్ప నెమ్మదిస్తాడు. సరే, 6వదిగా మనము చూసినట్లయితే యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే నేను చివరిలో చెప్తా ఉన్నాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎవరితో మనం సహవాసం చేయాలండి? లోకంతోనా? లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మనుష్యులతో స్నేహం చేయాలి, కానీ వారందరికంటే ఎక్కువగా మనం దేవునితో సహవాసం చేస్తే, ఇక్కడ అంటున్నాడు 21వ వచనంలో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. మనకు సమాధానము, నెమ్మది కేవలము దేవునితో సహవాసం చేస్తేనే మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవుని వాక్యముతో, దేవునితో, ప్రార్థన ద్వారా, లేకపోతే ఆయన యొక్క పరిశుద్ధులతో సహవాసంలో ఉంటే, దేవునితో మనం సహవాసం చేస్తే మనకు సమాధానం వస్తుంది. సమాధానం వస్తుంది. చూడండి, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుతోనే 3.5 సంవత్సరాలు ఉన్నాడు, కానీ అతడు డబ్బు మీద నమ్మకం ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నాడు, కానీ డబ్బు సంచిలో ఉన్న డబ్బును దొంగిలించాడు. ధనం మీద అతడు ఆధారపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువును చివరికి 30 వెండి నాణాలకు అమ్మేశాడు. అతడు సమాధానంగా ఉన్నాడా అండి? ఆ డబ్బు తీసుకెళ్ళి దాన్ని సుఖంగా అనుభవించాడా? ఏమయ్యాడండి? చివరికి ఆ డబ్బును తీసుకెళ్ళే దేవాలయంలో పడేసి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఎంత ఘోరమైనటువంటి ముగింపు! ఎంత ఘోరమైనటువంటి ముగింపు! ఈరోజు మనకేదో సమాధానం ఇస్తుందని, ఏదో మనకు నెమ్మదిస్తుందని డబ్బు వెనుకపడి,
లేకపోతే ఇంకొవరి వెనుకనపడి, అమ్మాయిల వెనుకపడి, అబ్బాయిల వెనుకపడి, ఆస్తి వెనుకపడి, అంతస్తుల వెనుకపడి, దేవుణ్ణి కాదని, దేవునితో సహవాసం చేయకుండా వీటన్నిటి వెనకాల పడి నువ్వు చివరికి జీరో అవుతావు. అది కాకంటే ముందే ఈరోజు నేను మిమ్మల్ని హెచ్చరించేటువంటి మాట ఏంటంటే, దేవుని మీద మీరు ఆధారపడండి, దేవునితో సహవాసం చేయండి. ఆయన మీ హృదయంలో ఉన్న వెలితంతా తీసేస్తాడు, మీ ఖాళీనంతా ఆయన నింపుతాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త, ఆయన శాంతి ఇచ్చే దేవుడు. ఆయన ద్వారా మాత్రమే మీ హృదయాలు బలపరచబడతాయి, మీరు తెప్పరిల్లుతారు, మీరు ఆనంద సంతోషములు గల వారై జీవిస్తారనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా 7వది ఏంటంటే, శ్రమల మధ్య కూడా సమాధానం దేవుడిస్తాడు. ఒకసారి మనము మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనం వరకు చదివితే కనుక, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందనంటే, ఆ దోణి మీద గాలి తుఫాను వచ్చి కొడుతూ ఉంటుంది. అప్పుడు శిష్యులంతా కూడా భయపడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో దోణిలో ఒక తలగడ పెట్టుకొని అందులో ఆయన నిద్రపోతూ ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. శ్రమలలో సమాధానము, శ్రమలలో నెమ్మది. చుట్టుపక్కల ఎంత అసమాధానం ఉన్నా మన హృదయంలో కదలించబడనంత సమాధానం ఉండాలి. ఇది చాలామందిలో కొరవబడుతూ ఉంది. సమస్య రాగానే గలిబిలి అయిపోతూ ఉన్నారు, కింది మీద కదిలించబడుతూ ఉన్నారండి. అట్లాంటిది కాదు. యేసయ్య తలగడ పెట్టుకొని నెమ్మలంగా పడుకున్నాడు. అట్లాంటి నెమ్మది దేవుడు మీకు ఇస్తాడు. ఏం చేశాడు? ప్రభువా, నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని శిష్యులు యేసయ్యను లేపినప్పుడు యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి వారిని గద్దించి, ఆ గాలిని తుఫానుని గద్దించినప్పుడు నిమ్మలం కా అన్నప్పుడు అదేమైందండి? నిమ్మలం అయిపోయింది. ఈరోజు మీ జీవితంలో ఉన్న అసమాధానాన్ని దేవుని ఆత్మ ద్వారా ఆజ్ఞాపించాలి, అప్పుడు అది నిమ్మలం అవుతుంది. 107వ కీర్తనలో కూడా కొంతమంది జీవితాల్లో సమస్యలు వచ్చి వారి యొక్క ఓడను బద్దలు చేసినటువంటి సందర్భంలో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? వారిని బాధ పెడుతున్నటువంటి ఆ తుఫానును ఆజ్ఞాపించి నిమ్మలం చేశాడు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో తుఫాను రేగుతూ ఉన్నాయా? మీకు అసమాధానం, నెమ్మది లేనటువంటి జీవితాన్ని తీసుకొస్తున్నాయా? వాటన్నిటినీ కూడా దేవుడు ఆజ్ఞాపించి మీకు నెమ్మదిస్తాడు. హల్లెలూయా. ఏ విధంగానైతే శిష్యులు కూర్చుంటున్నటువంటి ఆ దోణిలో ఏ విధంగానైతే తుఫాను వచ్చి వారికి నిమ్మలం లేకుండా చేసిందో దాన్ని ఆయన గద్దించాడు. ఈరోజు మీ జీవితంలో మీకున్నటువంటి తుఫానులన్నీ గద్దించి, మీ మీదకి వచ్చినటువంటి ప్రతి బాధను గద్దించి, శత్రువును గద్దించి నిశ్చయముగా మీకు విశ్రాంతి నెమ్మదిస్తాడని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒకసారి మనం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే కనుక, 4వ అధ్యాయంలో చూస్తే కనుక, ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతిలో నెమ్మదిలోనికి వెళ్ళలేకపోయారంట. ఎందుకంటే అవిశ్వాసం వారిలో ఉంది. ఈరోజు ఇంత వాక్యం మీరు ఈ మాటల మీద కనుక మీరు విశ్వాసం ఉంచకపోతే, ఇది దేవుని వాక్యం అని నమ్మి మీరు నిర్ణయం చేసుకొని ఈ ప్రకారంగా మనము ముందుకు వెళ్ళడానికి కనుక మీరు ప్రయత్నం చేయకపోతే ఈ విశ్రాంతిని, సమాధానాన్ని మీరు అనుభవించలేరు. ఒకవేళ మీరు నమ్మితే ఆ గొప్ప సమాధానం మీ హృదయంలో ఈ రోజు నుంచి ఏలుబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు దర్శించబడ్డారని, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మీ హృదయాలలో సమాధానమును నది వలె ప్రవహింపజేశాడని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి గొప్ప ఆదరణ మీ హృదయాలను ఈ రోజు నుంచి కమ్ముకుంటుంది. మీరు ప్రార్థిస్తుంటుండగా, మీరు వాక్యం ధ్యానిస్తుంటుండగా, అదేవిధంగా మీరు దేవునితో సహవాసం చేస్తూ ఉంటుండగా, మీరు దేవుని మీద ఆధారపడుతుంటుండగా, దేవుని శక్తి ద్వారా మీరు ఆ యుద్ధములను చేస్తుంటుండగా, వాటిని శత్రువులను మీ పాదం క్రిందికి తీసుకొచ్చి గొప్ప సమాధానమును నది వలె మీ హృదయంలో, మీ జీవితంలో ప్రవహింపజేసి ఆయన సమాధానకర్తగా మీకు ఉండి మీ జీవితంలో ఒక గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహిస్తాడని నేనైతే నమ్మి విశ్వాసంతో మాట్లాడుతున్నాను. మీరు కూడా నమ్మితే ఆమేనని చెప్పండి, ఆమేనని టైప్ చేయండి. ఈ సమయంలో నేను మీ నిమిత్తం ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోండి. నజరేయుడా యేసయ్యా, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు నైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, నెమ్మది కలిగించే మాటలను, మధురమైన వాక్యమును ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి అనేకుల్లోనైనా నెమ్మది లేదు, సమాధానం లేదు, కుటుంబంలో అసమాధానము, అశాంతి, దేవా, గొడవలు, అల్లరులు తండ్రి ఎన్నో ఉన్నాయి. అవి కొన్నిసార్లు
శత్రువు తీసుకొచ్చి ఉండొచ్చు, కొన్నిసార్లు వారు చేసిన నిర్ణయాలు కావచ్చు, కొన్నిసార్లు ఆ బాధకు ఇబ్బందికి వారు మీ మీద ఆధారపడకపోవడం ద్వారా కావచ్చు, ప్రార్థించకపోవడం ద్వారా కావచ్చు, మీ యొక్క వాక్యము ధ్యానించకపోవడం ద్వారా కావచ్చు, దేవా మిమ్మల్ని ఆధారం చేసుకోకపోవడం ద్వారా కావచ్చు, ఈ అశాంతి, అసమాధానము, నెమ్మది లేని జీవితం వారికి వచ్చి ఉండొచ్చు నాయన. అయితే ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. నేటి నుంచి ప్రతి ఒక్కరు నాయన మీ మీద ఆధారపడినట్లుగా ఆశీర్వదించండి, మీతో సహవాసం చేయనట్లుగా సహాయం చేయండి. శత్రువు యొక్క ప్రణాళికలన్నీ కూడా దూరపరచండి. మీ ఆత్మచేత నింపి ప్రతి ఒక్కరికి నాయన మీ సమాధానం, మీ శాంతి దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు దర్శించబడ్డారని, దీవించబడ్డారని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ కనుక ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడితే, దేవుడు మీతో మాట్లాడితే తప్పకుండా మీ సాక్ష్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.